అకౌంటింగ్లో మొదటి ఆబ్జెక్టివ్ వచ్చేసి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని మరియు ఈవెంట్స్ని రికార్డ్ చేయడం. జర్నల్ అనేటువంటి బుక్లో ఈ ట్రాన్సాక్షన్స్ మరియు ఈవెంట్స్ని రికార్డ్ చేస్తాం. దీనికి ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని పేరు. ఇలా రికార్డ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ లెడ్జర్ అనేటువంటి బుక్లో క్లాసిఫై చేస్తాం. శాలరీకి సపరేట్గా, రెంట్కి సపరేట్గా, ఎలక్ట్రిసిటీ బిల్కి సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఈ లెడ్జర్కి సెకండరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని పేరు. ఈ రెండు యాక్టివిటీస్ని కలిపి మనం బుక్ కీపింగ్గా పరిగణిస్తాం అకౌంటింగ్లో. ఇలా క్లాసిఫై చేసిన ఇన్ఫర్మేషన్ని సమ్మరైజ్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రూపంలో. ఈ సమ్మరైజ్ చేసినటువంటి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని యూజర్స్కి అందించి వాళ్ళు అనాలిసిస్ చేసుకునే విధంగా, ఇంటర్ప్రెట్ చేసే విధంగా చేసేటువంటి ఉద్దేశమే మొదటి ఉద్దేశం అన్నమాట అకౌంటింగ్కి.